గురుకులాలలో కానీ ఇన్స్టిట్యూషన్స్లో కానీ నృత్య శిక్షణ ఇచ్చేటప్పుడు అందరికి సమానంగా ఇస్తారు. ఒక 4 years 5 years ఇచ్చిన తర్వాత గురుగారు ఏం చేస్తారంటే ఒక్కొక్క ఇండివిజువల్ దృష్టి పెడతారు. వాళ్ళు దృష్టి పెట్టి వీళ్ళేంటి పర్ఫార్మెన్స్ పనికొస్తారా, మంచి టీచర్ గా పనికొస్తారా, లేకపోతే ఓకే పర్వాలేదు ఒక గ్రూప్ లో పనికొస్తారా అని ఒక డిసిషన్ తీసుకుంటారు. అప్పుడు వాళ్ళకి సెపరేట్ గా శిక్షణ ఇస్తారనమాట. ఈ శిక్షణ నాకు ఇచ్చినట్టుగా నాకే తెలియదు, ఎందుకంటే నా చేత ప్రదర్శింపజేసేవాళ్ళు. నా పర్ఫార్మెన్స్ అయిన తర్వాత నాకు మొదటిసారి తెనాలి నుంచి ఒక ఆమెను పిలిపించారు మా గురువు గారు. పిలిపించేసి నా చేత ప్రాక్టీస్ చేయించారు. ఆవిడ ఏవో సజెషన్స్ ఇచ్చింది. ఆ సజెషన్స్ అన్ని మళ్ళీ నాకు చెప్పారనమాట. ఆవిడ తర్వాత కలిసినప్పుడు చెప్పింది అనమాట. దాన్ని అంటే పూర్వకాలంలో ఏంటంటే నృత్యం చేసి విరమించుకున్న రిటైర్ అయిన వాళ్ళందరినీ పిలిపించేసేసి వాళ్ళ ముందు ప్రదర్శింపజేస్తే వీళ్ళు దేనికి పనికొస్తారు, వాళ్ళ హస్తాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ పాదాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ ప్రదర్శన పద్ధతి ఎలా ఉంది, ఇవన్నీ కూడా గమనించి వాళ్ళు చెప్పేవాళ్ళు అనమాట. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ రిటైర్ అయి ఉన్నారు కాబట్టి అన్ని అనుభవాలు ఉంటాయని. అది ఆ రోజులలో రంగప్రవేశాలంటూ ఏం లేవు కదా. ఇవన్నీ చూసి వాళ్ళని తయారు చేసి పంపించేవారు గురువులు. ఈ రోజులలో ఏంటంటే రంగప్రవేశం చేయించేసి వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏమిటని మనం అనలైజ్ చేసుకుంటాం, కానీ ఆ రోజులలో అవన్నీ ఏం లేవు.